ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చూసుకున్న భారీ యువత కూడా అందరూ కూడా తరలి వచ్చారు. పలు రాష్ట్రాల నుంచి పలు జిల్లాల నుంచి కూడా యువత తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెప్పాలని ఉన్నారు. నీటి పరీక్ష నిర్వాహకులు జరిగిన అవకతవకలను పేపర్ లీక్ ఘటనలపై కాకల జనతా పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఎవరైతే ప్రికాషన్ పట్టుకున్నారో స్కూల్ ఫీజు పేరెంట్స్ పై భారం, పేపర్ లీక్ తో స్టూడెంట్స్ ఫ్యూచర్ మాయం, యూనియన్ మినిస్టర్ రాజీనామా ఖాయం అనే ముఖ్యంగా కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ ఎవరైతే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం ప్రస్తుతం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఖమ్మం నుంచి అన్న, ముఖ్యంగా మీరు చేసే డిమాండ్ ఇదే అండి. స్కూల్ ఫీజులు ఇప్పుడు లక్షల్లో తీసుకుంటున్నారు. దానికి తోడు పిల్లలకి ఎగ్జామ్ లీక్లు అవుతున్నాయి. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు లేదు. సో దానివల్ల ఉపయోగం లేదు. గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. అందుకని ఇన్ని రోజులైనా కానీ 15 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ అకౌంటబిలిటీ జీరో, ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇదే మా డిమాండ్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి అండ్ యాక్షన్స్ తీసుకోవాలి. సో దాట్ ఇట్ విల్ చేంజ్ ద పాలసీస్. అంటే మీరు ఈ కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మీరు ఏం చేయాలి? రాజీనామా చేయాలన్న విద్యాశాఖ మంత్రి అనే పర్సన్ రాజీనామా చేయాలి. రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి కాబట్టి అతను రాజీనామా చేసి అందరి స్టూడెంట్ న్యాయం జరిగేలా చూడాలి. అదే డిమాండ్ ప్రధానం. అన్న, ఇప్పటి వరకు భారతదేశంలో 45 పేపర్ లీక్ అయ్యాయి. నీట్ కానీ సిబిఎస్ఈ కానీ ప్రతి ఒక్క ఎగ్జాము లీక్ అవుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మేము మా కాక్రోజులంతా కలిసి మేము చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజైన్ చేయాలి. అతను రిజైన్ చేయడమే మాకు కావాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం మేము చెప్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది మనకు స్టాప్ పేపర్ లీక్ స్టిల్ యువర్ హార్డ్ వర్క్, యువర్ టైమ్ అండ్ యువర్ ఫ్యూచర్ అంటే ఒక ప్రకటన పట్టుకొని మేము పేపర్ లీక్ స్టాప్ చేయాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు పెద్ద మనిషి కూడా వచ్చారు. నేను ఒక హైకోర్టు న్యాయవాదిని. ఇంత మన దేశంలో ది కంట్రీ యాక్చువల్లీ వన్స్ అపాన్ ఏ టైమ్ ది లాల్ బహదూర్ శాస్త్రి హ్యావ్ బీన్ రిజైన్డ్ ఫర్ ఎ ట్రైన్ యాక్సిడెంట్. This is the biggest matter of the paper leak of the future of the people, future of the students. When this is not taken as the matter and they are not resigned means what type of actually the government is. That's why the youth is coming forward. The youth is coming forward like that. This is the total youth which it is giving the slogan. The government has to be come down and they have to settle down the things. Otherwise, it will come as a revolt. Then they cannot misunderstand the youth power. Then the cockroach party is giving it may be come like a milk, but it should be certainly it is in the minds of the people. Definitely, it will be slow down the central government